పోయిన వారం పూజలో ప్రూఫ్తో సహా ఈ వారం వస్తానని చెప్పిన కదా, వచ్చేసిన. వీడియోని లాస్ట్ దాకా చూసేయండి, లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ ప్లీజ్. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ పాటికి థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. 5వ వారం పూజ వెంకటేశ్వర స్వామిది సప్త శనివారాలలో. ఈ వారం పూజ 5వ వారం పూజ. లాస్ట్ వీక్ వీడియోనైతే చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. 1K పోయింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఈ వీడియోని కూడా అట్లనే లైక్ చేయండి. చాలామంది చూసిరు కానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇస్తే ఇంకొంతమందికి ముందుకు వెళ్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చేయండి. చూస్తున్నారు కదా, ఈసారి బ్లాక్ శారీ కట్టుకున్నా. బ్లాక్ ఎందుకు కట్టుకున్నానంటే సప్త శనివారాలలో బ్లాక్ కలర్ కట్టుకొని పూజించాలి అని చెప్పి ఉంటుంది వ్రతంలో. కాకపోతే నాకు కుదరలేదు ఇంకొక అని చెప్పి కట్టేసుకున్నా ఈరోజు. అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం. చలో వచ్చేసేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేయండి ప్లీజ్. పూజకు ముందు ఒక 6 గంటల ముందు చేయాల్సిన పని మనం ఇది. చలివిడి దీపం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. చలివిడి దీపం చేసుకోవాలంటే కొంచెం లాంగ్ ప్రాసెసే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఇట్లా బియ్యం తీసుకొని, రేషన్ బియ్యం అయితే మరీ మంచిగా వస్తుంది దీపం అనమాట. కడిగి ఒక 6 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఈ దీపానికి బియ్యం నానబెట్టుకునేటప్పుడే మనం వడపప్పుకి పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకుంటే రెండు ఒకే టైం వరకు మంచిగా నానిపోతాయి. నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ తీసేసుకోవాలి. అందులోనే కొంచెం బెల్లము, కొంచెం నెయ్యి, అట్టిపండు, ఈ 3 మిశ్రమాలు కలిపిన తర్వాత కూడా మనకి మళ్ళీ ఒకసారి మిక్సీకి తిప్పుకుంటే మంచిగా దగ్గరికి ముద్దలాగా అవుతుంది. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా రావాలి మనకు పిండి. ఇంకా మెత్తగా కావడానికి కొంచెం పాలు పోసుకొని మనం కలుపుకోవచ్చు, మనకి ముద్దలాగా రావడానికి పిండి. ఇది చలివిడి దీపం, పిండి దీపం కాదు. చలివిడి దీపం వేరు, పిండి దీపం వేరు. పిండి దీపం అంటే నార్మల్గా పిండిలో మనం వాటర్ పోసి కలుపుకొని ప్రమిద చేసుకొని పెట్టుకునేది, అది కాదు ఇది. చలివిడి దీపం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. సప్త శనివారాలలో ఏది ఉన్నా కానీ 7 సంఖ్యలో ఉండేలాగా చూసుకోమంటారు. ఎందుకంటే 7 కొండల స్వామి కాబట్టి ఏదున్నా 7 పెట్టాలి. అట్లాగే 7 నువ్వుల ఉండలు రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ పానకానికి మరి మిరియాలు, ఇలాచీలు, ఇంకా బెల్లము, ఈ 3 కలిపి పానకం తయారు చేసుకోవాలి మనము స్వామికి. ఇది కూడా పానకము, వడపప్పు, ఇంకా నువ్వుల ఉండలైతే కంపల్సరీ ఉండాలి. ఈ వ్రతానికి వచ్చేసి వ్రతం చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. నిజంగా 4 నుంచి 5 గంటల టైము. దానికి ఒక రోజు ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చి పెట్టుకోవాలి మనము. పూజ అంటే అంత ఈజీగా అయిపోయేది కాదు. జాబ్ చేసే ఆ లేడీస్కి అయితే చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు. కుదరదు. మార్నింగ్ కూడా చాలా టైం పడుతుంది. ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాతనే మనం శుద్ధి అయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. దానికి ముందే ఇట్లా ఇవ్వండి, బియ్యం నానబెట్టుకునేటప్పుడే మనం పెసరపప్పు కూడా నానబెట్టుకుంటే వడపప్పుకు రెడీ అయిపోతుంది అనమాట, మంచిగా నానుతుంది. ఇంకొకటి, ప్రతి దాంట్లోనూ కూడా తులసిని సమర్పించాలి. ఇప్పుడు మనం వడపప్పు ఉంది కదా, ఒక్క రేకైనా కానీ తులసి తల్లిని సమర్పించాల్సిందే పైన. పానకంలోనూ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి మనము బ్లౌజ్ పీస్ తీసుకున్న కలశానికి అని చెప్పి కొంచెం డెకరేట్ చేస్తున్నా. చూడండి, నచ్చుతుంది అనుకుంటా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈజీగానే ఉంది. చాలా అంటే చాలా మంచిగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. అందంగా కూడా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా కలసానికి బ్లౌజ్ పీస్ పెడతాం కదా మనం, సేమ్ అంతే ప్రాసెస్. కాకపోతే పైన కొంచెం అట్లా డెకరేషన్ చేసి ఒక లబ్బర్ వేసుకొని పెట్టేసుకున్నామంటే అది పగిడి ఉంటుంది కదా, అట్లా టైప్లో కనిపిస్తుంది అనమాట మనకి బ్లౌజ్ పీస్కి. ఇప్పటిదాకా మనం విసుక్కున్న చలివిడి ఉంది కదా, దాంట్లోనే ఒక ఉండ అనేది చలివిడి ముద్దలాగా చేసి లడ్డులాగా వెంకటేశ్వర స్వామికి చలివిడి ముద్ద కూడా పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వింతగా తయారు చేస్తున్నాను కదా, అదే నా వ్రతంలో అయితే వారం కూడా నేను చూస్తున్నారో లేదో, మీరు వీడియోస్లలో గమనిస్తున్నారో లేదో, నా దీపాన్ని మట్టుకి నేను కొంచెంగా చేంజ్ చేస్తూ ఉన్నాను. నాకు చాలా ఇష్టం ఇట్లా అందంగా అలంకరించుకోవడం అయినా, పూజలు చేసుకోవడం అయినా కానీ, ఆ దేవునికి ఏది చేసినా మనసు తృప్తిగా, ఆలస్యమైనా కానివ్వండి, టైం తీసుకొని ఎందుకు కానివ్వండి, ఎందుకు ఇగో చూడండి ఇంత మంచిగా డెకరేషన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పటి నుంచి కాదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతే. పూజలు అంటే చాలా ఇష్టం. భక్తి కూడా ఎక్కువ నాకు. చూస్తున్నారు కదా ఎంత బాగా కడగా వచ్చిందంటే, పూజలో అసలు స్వామి ముందు పెట్టి పూజ చేస్తున్నప్పుడు కూడా
అసలు మాటలు చాలా తక్కువ అనుకోవాలి. నాకైతే చాలా సంతోషం అనిపించిందే లేదో ఆలస్యమే లేదన్నట్టుగా నాకైతే చేసేస్తూనే ఉంటాను. ఏంటో అన్నీ ఆ స్వామి నాకు అట్లా ఇచ్చేస్తుండే. ఇది 5వ వారం సక్సెస్ఫుల్గా నేనైతే కంప్లీట్ చేసుకోగలిగిన. ఇంకా 2 వీక్స్. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించారో లేదో, వెంకటేశ్వర స్వామికి మాల చూడండి. ఆయనకి ఎట్లయితే పైనుంచి ఉంటుందో సైడ్లలో దండ, అట్లా కుదిరింది ఈరోజు. అలంకరణ మొత్తం డిఫరెంట్గా మారిపోయింది అసలు అని చెప్పుకోవచ్చు. తులసి అయితే మాల దొరకట్లేదు, కాకపోతే తులసి అయితే నేను అట్లా డెకరేట్గా ఎందుకు కాదు ఆయనకు సమర్పించి మరి ఆయన మొత్తానికి పూజలు అయితే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఇంకా నేను వచ్చేసి ఒక చలివిడి దీపం అంటే పెద్దది ప్రమిద చేసుకున్నాను కదా, అందులోనే 7 ఒత్తులు వేసుకుంటాను అనమాట. మనం ఎట్లాగో ఏ పలహారం పెట్టినా 7 ఒక సంఖ్యలోనే పెడుతూ ఉంటాం కదా, అందులోనే 7 ఒత్తులు వేసుకొని 7 అంటించుకుంటాను. ఇంకా ప్రతి ఒక్క దాని మీద ప్రసాదం మీద కూడా తులసి సమర్పించుకుంటాను. అట్లా చూస్తున్నారు కదా, నువ్వుల ఉండల మీద కానివ్వండి, చలివిడ మీద కానివ్వండి, నా ముడుపు మీద కానివ్వండి, ఇంకా ప్రతి అంటే కలశం లోపల కూడా నేను తులసిని సమర్పించాను. ఎందుకంటే తులసికి అంత ఆయన దాసోహం అయిపోతాడు అనమాట. అంత చాలా ఇష్టం స్వామికి. మీరు ఒకటి గమనించిరా, శివపటం మీద మధ్యలో నేను రోజ్ ఫ్లవర్ పెట్టిన, ఆ రోజ్ ఫ్లవర్ లేదు కింద. స్వామి నాకు ఎప్పుడో ఇచ్చేసిండు పూజ స్టార్ట్ కాగానే. నాకు అసలు వారం కూడా ఒక విందలాగా విచిత్రలాగా ఇవన్నీ నాకు ఇస్తూనే ఉంటారు. తను ఈ వారం పంచహారతి కూడా ఇచ్చుకున్న స్వామికి. ఎంత కళగా ఉంది చూడండి. వ్రతంలో నాకు కలిగిన అనుభూతి అయితే 5వ వారం నా మనసుకి చాలా అంటే చాలా మార్పు తెలుస్తుంది. అనుకూలంగా నాకు మారుతుంది అంతా అన్నట్టుగా మనసు శాంతిగా అనిపిస్తుంది. ఆ నారాయణుడికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ప్రతిసారి కూడా కృతజ్ఞతలే చెప్తాను ఆ స్వామికి. అది చెప్పడం వల్లనే మనం ఇంకా ఇంకా ముందుకు సాగుతాం. ఈ వ్రతానికి వచ్చేసి నియమాలు నిష్టలు చాలా అంటే చాలా కఠినంగా కూడా ఉన్నాయి. నేను ఎందుకు ఇప్పుడు ఈ వ్రతం పట్టుకున్నానంటే, ఆల్రెడీ మా ఇంట్లో అయ్యప్ప స్వామి ఉన్నాడు. మేము నియమ నిష్టలతోటి పాటిస్తున్నాం కాబట్టికే నేనైతే పట్టుకున్నాను. వ్రతం అనేది ఎంత మనస్ఫూర్తిగా చేసినామని ఆ స్వామి చూస్తాడు. అందరికీ మంత్రాలు రావు. చేసుకోవాలనుకుంటే పంతుల్ని పక్కన కూర్చోబెట్టి చేసుకోవచ్చు. వ్రతం ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది. కానీ ఎట్లాంటి భయం లేకుండా మనకున్నంతలో మన స్థాయిలో మనం ఎట్లనన్నా చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ స్వామి అనుగ్రహమే మనకు కావాల్సింది, కానీ కోట్ల ఆస్తులు కాదు. ఇంకొకటి ఇక్కడ మీరు గమనించిరో లేదో, నేను శివుని, పార్వతిని, అట్లా నేను లక్ష్మిని, నారాయణని నలుగురిని కలిపి పూజించుకుంటున్న. పక్కకే కుబేర్ని కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే శివుడు లేనిది మనకి ఏది కాదు. ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా, ఏ పని చేయాలనుకున్నా ఆ శివుడు ఆజ్ఞతోనే. అంటే శివైనా కుట్టదంటారు కదా శివాజ్ఞ లేనిదే. ఆ శివయ్య ఆజ్ఞతోటే నేను ఈ శనివారాల వ్రతం పట్టుకున్నానని నేనైతే అనుకుంటాను. ఈ సృష్టి లయకారకుడు శివయ్య అయితే ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఇద్దరిని పక్క పక్కన పెట్టుకొని పూజించడం వల్ల నాకు ఒక పెద్ద మనిషి చెప్పిండు. అందుకే ఇద్దరిని పక్క పక్కన పెట్టుకొని వారం కూడా పూజ చేసుకుంటున్నా. పోయిన వారం ప్రూఫ్తో సహా చెప్తాను, చూపిస్తాను అని చెప్పిన కదా, అదేంటి వెంకటేశ్వర స్వామిదని. ఇప్పుడు మనకి రానున్న వైకుంఠ ఏకాదశిన ద్వార దర్శనం అనేది ఇచ్చారు కదా, 31 జనవరి 1కి. దానికి లక్కీ డిప్ నేను కూడా వేసుకున్నాను అనమాట. కాకపోతే సెలెక్ట్ కాలేదు. అయినా ఆ స్వామికి తెలుసు కదా. అసలు ఫస్ట్ డేనే లక్కీ డే మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా సెకండ్ డే వేసిన నేను, అందుకు రాలేదనుకున్నాను. కాకపోతే ఇంకా నా 5వ వారమే కదా, ఇంకా 2 వీక్స్ ఉన్నాయి అవి కంప్లీట్ కావాల్సినవి. చూద్దాం. ఆ స్వామి ముడుపు కట్టుకొని ఎప్పుడు ఏడుకొండలు ఎక్కుతాను చెప్తాను.